చేసుకోవచ్చు, ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే అన్నిటికన్నా కూడా ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ quality of the life, and the health is more important. As on today we all are seeing in Delhi what's happening, what is the pollution effect. దారుణంగా అయిపోయింది సార్. Yeah, but మనం and again health is wealth. హెల్త్ అని మించిన సంపద రెండోది లేదు. ఆఫ్టర్ లూజింగ్ ది హెల్త్ మన దగ్గర మిలియన్స్ బిలియన్స్ ఏ ఉన్నా కూడా మనం ఏం చేయగలుగుతాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్త్ను మనం దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కూడా సిటీ అవుట్స్కట్స్కి, సిటీకి బాగా దూరంగా ఉండడం అనేది వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే, మంచి అట్మాస్ఫియర్లో ఉంటే డెఫినెట్గా మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తారు. ఇవాళ యాజ్ అంటెడ్ వి ఆల్ నో ఏ స్మాల్ ఐడియా కెన్ చేంజ్ ది వరల్డ్. సో దట్ ఈస్ ఆల్సో మోర్. అండ్ అందువల్ల ఏంటంటే జనాలు ఇట్స్ నాట్ ది పాయింట్ ఆఫ్ జస్ట్ లైక్ దట్ సిటీ నడిబొడ్డులో మేము ఉండామా ఇదనేది కాకుండా కూడా అవుట్స్కట్స్లో ఉంటే ఆ హ్యాపీనెస్ కానివ్వండి, ఆ సంతోషం కానివ్వండి, ఆ ఫ్యామిలీ అందరూ ఆ లాన్లో కూర్చొని హ్యాపీగా ఈవినింగ్స్ కానివ్వండి, వీకెండ్స్ కానివ్వండి ఆ స్పెండ్ చేసి, ఆఫ్టర్ ఆల్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ది వీఆర్ ఆర్ ది హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ ది మిషన్స్ ఆర్ సంథింగ్. మనందరూ కూడా మంచి మెమొరీస్ ఇవన్నీ కూడా మంచి ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా స్పెండ్ చేసుకుంటే వస్తాయి. అందువల్ల డెఫినెట్లీ ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ బెట్ టు గో అండ్ స్టే లిటిల్ బిట్ అవే టు ది సిటీ. చాలా బాగుంది సార్, మీరు చెప్తుంటే ఎంత మోటివేటింగ్ గా ఉందంటే. సార్ ఇప్పుడు నేను పెద్ద అవుతున్నప్పుడు లకడి కప్పులు, ఖైరతాబాద్ ఇవి మన ఏరియాలు అనమాట. అంటే కొంచెం మాసప్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, శాంతినగర్. ఇప్పుడు ఈ ఏరియాలకు అసలు వాల్యూ ఉందా సార్? అంటే బికాస్ సిటీ మూవ్ అయిపోతుంది కదా చూస్తూ. ఏంటి సార్ వాల్యూ ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ కానీ ప్రాపర్టీస్ కి వాల్యూ అవన్నీ ఓకేనండి, దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ దట్. బట్ రైట్లీ మీరు అన్నట్లు ఏంటంటే ఈవెన్ అమీర్పేట నుంచి పంజాగుట్ట మూవ్ కావాలన్నా కూడా డే టైం వచ్చేసి పీక్ అవర్స్ లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ది టైమ్ అండ్ టెన్షన్స్. ఈ ఐ మీన్ వెహికల్స్ లో కూడా మనం పోయి ఎవరికి హిట్ చేస్తాము ఏందని, వేరే వాళ్ళు వచ్చి ఎక్కడ ఏందనేది. సో బట్ ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆల్మోస్ట్ వరల్డ్ లో టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా మన హైదరాబాద్ లో ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు. టెక్ కంపెనీస్ ఇవన్నీ కూడా. బట్ వాళ్ళందరూ కూడా వచ్చేసి సిటీ లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా నెక్స్ట్ వేరే ప్లేస్ కూడా మూవ్ అవుతా ఉంది. అండ్ అగైన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో మెన్షనింగ్ అబౌట్ ది ఫ్యూచర్ సిటీ ఈస్ గోయింగ్ టు బి హబ్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ డెవలప్మెంట్ లైక్ ఏఐ సిటీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో అందువలన మనం డెఫినెట్గా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఈజ్ నాట్ ది మోర్ ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ఆన్ టుడే మనం ఏం చేయబోతున్నామో నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ మన చిల్డ్రన్ కూడా మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాము, ఫ్యూచర్ మొత్తం కూడా ఏ ఏరియాలో బాగా ఉండిద్ది అనేది ఆ దృక్పథంతో ఆలోచన చేసినప్పుడు అయితే డెఫినెట్గా ఇన్వేరియబుల్ పీపుల్ విల్ లైక్ ది అవుట్స్కర్ట్స్ అండ్ అవుట్ సైడ్ ఏరియాస్. డెఫినెట్లీ సార్. సో ఫైనలీ సార్ ఒక 2-3 క్వశ్చన్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళు 20 లక్షలు చెప్పి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఒక 100 స్క్వేర్ యార్డ్స్ అలా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా, కన్సాలిడేట్ చేసి ఒకే చోట డబ్బులు పెట్టడం ఉత్తమం అంటారా ఇప్పుడున్న పరిస్థితులు? అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్ అండి. ఒకటైతే ఏంటంటే డెఫినెట్ గా కూడా మన బడ్జెట్ ఏంది, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, దాన్ని బట్టి పక్క వాళ్ళతో అసలు కంపారిజనే చేసుకోకూడదండి. ప్రపంచంలో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్, దేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. మన ఫ్యామిలీ ఏంది, మన రిక్వైర్మెంట్స్ ఏంది, మన బడ్జెట్ ఏంది, మన చేతిలో ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఉంది, దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవడం అనేది ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ దట్ థింగ్ అండి. అది సో అయితే సార్ మీ ఫ్యూచర్ విజన్ ఏంటి ఫర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా? అంటే టు మేక్ మోర్ లివబుల్ సిటీ, హైదరాబాద్ డెవలప్మెంట్ లో మీది ఒక పాత్ర అవుతుంది కాబట్టి, అవుతుంది కూడా కాబట్టి మీరు వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ హైదరాబాద్? హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సలెంట్ ప్లేస్ అండి. ప్లేస్ ఇది హైదరాబాదే భాగ్యనగరం. వన్స్ అపాన్ ఏ టైం ప్రపంచంలోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఉన్నటువంటి ప్లేస్. డెఫినెట్లీ డౌన్ ది లైన్ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇంకా మేము కూడా మరిన్ని ప్రాజెక్ట్స్, ప్రజలకి మంచి ఎన్విరాన్మెంట్, మంచి అట్మాస్ఫియర్, మంచి రిటర్న్ అండి. మా కంపెనీలో కూడా మేము పెట్టుకున్న ఆలోచన ఏంటంటే అది ఎండ్ ఆఫ్ ది డే మినిమం 80,000 crores నెట్వర్త్ మనం క్రియేట్ చేయాలి. ఇవాళ ఏదైతే మేము ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ చేస్తున్నామో అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh రూపీ అయ్యే వరకు కూడా మేము అక్కడే ఉండాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఒక కామన్ మెన్ కూడా ఒక కరోడ్పతి లాగా చెయ్యాలి, చూడాలి.
అవ్వాలి. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ అండ్ దట్ ఈస్ ది గోల్. విత్ దట్ ఆబ్జెక్టివ్స్ గోల్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. దట్స్ వండర్ఫుల్ సార్. సో అయితే మీవి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ సార్? ఆర్ యూ ఇంకా ఏమన్నా వేరే వెంచర్స్ కానీ? యాజ్ ఆన్ టుడే వీఆర్ ఓన్లీ ది బటర్ఫ్లై సిటీ అట్ కర్తాల్ అండ్ ఆమంగల్ అండి. డౌన్ ద లైన్ షూర్ డెఫినెట్లీ. కడతాల్ పిఎంసి ఉంది కదా సార్, అక్కడ పిరమిడ్. సో అక్కడికి వస్తూ ఉంటాను నేను తరచు. కడతాల్ కూడా ఒకప్పుడు దూరం అని అనిపించేది, ఇప్పుడు ఇక్కడైనా అనిపిస్తుంది. కొంచెం శంషాబాద్ దాటంగానే స్ట్రైట్ గా వెళ్ళిపోతే అది. సో అది సార్. అలాగే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ మంచి మాట, మీ మోటివేషనల్ వర్డ్ అబౌట్ భయపడద్దు, ఇన్వెస్ట్ చేయండి, బాగుపడండి, ఎదగండి అని. డియర్ సుమన్ టీవీ ఇన్వెస్టర్స్, నేను ఒక అంటే నాట్ ఓన్లీ ది రియల్ ఎస్టేట్ ఇది కాకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో మీరు సంతోషంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాజ్ ఆన్ టుడే మార్కెట్ ఎలా ఉంది ఏంది అనేది కూడా పట్టించుకోమాకండి. డెఫినెట్ గా దిస్ ఈజ్ ద రైట్ టైం. జెన్యూన్ గా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఇన్వెస్ట్ చేసుకునే దానికి దిస్ ఈజ్ ది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. అదే విధంగా బట్ ఎట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కటి కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి. మనం బయటకు వెళ్ళి ఒక 1 రూపీ పెట్టి ఏదైనా కొనుక్కునేటప్పుడే ఈవెన్ వెజిటబుల్స్ కూడా బాగుండయా, పుచ్చినయా, మంచి అనేది మనం చూస్తామో, అలాగనే మీ హార్డ్ ఎర్న్డ్ మనీని మీరు ఇన్వెస్ట్ చేయబోయేటప్పుడు ప్రమోటర్స్ కానివ్వండి, ప్రాజెక్ట్, డోంట్ బిలీవ్ ఎనీబడి. ఏ ఒక్కరిని నమ్మొద్దు దయచేసి. ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా యాజ్ ఆన్ టుడే మన తెలంగాణ స్టేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఒక్కటి ఉన్నాయా లేదా, ఉంటేనే తీసుకోండి. అంతే తప్పితే వేరే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇదేది నమ్మొద్దు. బట్ తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ క్వశ్చన్ అడక్క మానలేకపోతున్నాను. గోల్డ్, మనీ మార్కెట్, మీరు చార్టర్డ్ అకౌంటెంట్ అనగానే నేను టెంప్ట్ అయిపోయాను. గోల్డ్, మనీ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్, మీ ఫస్ట్ వర్డ్ దేనికి సార్? అంటే ఒక 100 రూపీస్ ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నిట్లో కూడా పార్ట్లీ పెట్టమని చెబుతానండి. ఇట్స్ నాట్ ది మన ఏజ్ ఏంది, మన రిక్వైర్మెంట్స్ ఏంది, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్టయితే డెఫినెట్గా కూడా డే 1 నుంచి కూడా గోల్డ్ కూడా మనం కొంత ప్రపోర్షనేట్లీ అమౌంట్ పెట్టుకోవాలి. అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్కి కానివ్వండి, అలా పార్ట్లీ. అంతే తప్పితే మొత్తాన్ని నేను రియల్ ఎస్టేట్లో పెట్టమని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పను. ఇట్స్ ప్యూర్లీ అవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అవర్ ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషగిరిరావు గారు. చాలా మీరు అంటే ఎంత పాజిటివ్గా చెప్పారంటే ఇవాళ ఐ థింక్ చూసిన వాళ్ళందరికీ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు, జాగ్రత్త పడమని హెచ్చరించారు. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వి హోప్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా లాగా ఫార్చ్యూన్ అని ఎలా అయితే వచ్చిందో అందరికీ ఫార్చ్యూన్ వాళ్ళ లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నాం. గ్రేట్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.